బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. మరి ఎక్కడ తేడా వచ్చింది ఆర్ఎస్ఎస్ బీజేపీకి? అది అంతర్గతంగా వాళ్ళకి ఏంటంటే ఈగోలు మొదలైనవి. రేపు పొద్దున నెక్స్ట్ సంవత్సరం 2025 అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి రోజుకి అది 100 సంవత్సరాలు కంప్లీట్ అవబోతుంది. ఆ 100 సంవత్సరాలు కంప్లీట్ అవబోయే టైంకి సెప్టెంబర్ 11వ తారీఖుకి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్న మోహన్ భాగవత్ గారిది 75 సంవత్సరాలు నిండిపోతాయి. ఆయన రాజీనామా చేస్తావు, రాజీనామా నిర్ణయం ప్రకారం తప్పుకోవాలి. సెప్టెంబర్ 17వ తారీఖు మోడీ గారికి కూడా 75 సంవత్సరాలు నిండిపోతాయి, ఆయన తప్పుకుని తీరాల్సిందే. ఆయన మోడీ గారి మాటలు మనం వింటంటేనేమో నేను ఇంకో 25 సంవత్సరాలు నన్ను దైవాంశ సంభూతుండాను, నేను దేవదూతగా వచ్చాను పైనుంచి, కాబట్టి నాకు ఎవరో ఎదురు చెప్పడానికి వీలు లేదు, నేనే ప్రధానమంత్రిగా దేశాన్ని కాపాడాల్సింది నేనేను అని చెప్పి ఆయన ప్రకటించేసారు. మరి రేపొద్దున మరి కేంద్రంలో అన్నిటికంటే ప్రధానమైంది వీళ్ళ వ్యవస్థలన్నిటికీ మూలమైంది ఇది ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే కదా బీజేపీ వాళ్ళ నడిపిన, లేదా బీజేపీకి 4 సీట్లు వచ్చినా కూడా బీజేపీ చూసి కాదుగా, తెర వెనకుండి నిద్రాహారాలు మాని కష్టపడేది ఆర్ఎస్ఎస్కు సంబంధించిన శాఖలు. ఆర్ఎస్ఎస్లో ఉన్న ఫుల్ టైమర్లు కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, విహెచ్పి కానివ్వండి, బజరంగ దళ్ కానివ్వండి, ఇటువంటి కొన్ని 30-40 శాఖలు ఉన్నాయి. కోఆపరేటివ్ సెక్టర్లో ఉండ సహకార భారతి అని, సరస్వతి శిశు మంత్రి, ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి శాఖలు. వీళ్ళందరూ కూడా పరిశ్రమించారు బీజేపీ రావటానికి. మోడీని చూసే లేకపోతే అమిత్ షాని చూసి ఓట్లు వేస్తారు భారతీయులు. మోడీని అమిత్ షాని చూసి ఓట్లు అయితే నిన్నట్లాగానే ఉంటుంది. రిజల్ట్ ఎట్లా వచ్చింది? 400 రావాలంటే 240 అస్తుబిస్తుగా వచ్చినాయి. ఓహో, ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ వేరైన తర్వాత వచ్చింది. వేరైంది, ఆ భిన్నాభిప్రాయాలు వచ్చిన తర్వాత వీళ్ళలో ఒక నిరాశ వచ్చేసింది. భిన్నాభిప్రాయాలు వచ్చిన తర్వాత వీళ్ళు పూర్తిగా మనస్ఫూర్తిగా చేయలేకపోయారు. ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి కరుడు కట్టిన వాళ్ళు, ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉండేవాళ్ళు, నిబద్ధతగా ఉండేవాళ్ళు అందరూ కూడా నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. మీకు ఇన్ఫర్మేషన్ ఉంది ముందుగానే? ఎప్పటి నుంచో మీరు అన్నారు నాతో, గతంలోనే అన్నారు 230-240 కంటే ఎక్కువ రావు, పరిస్థితిలో రావు అనేది మనకు తెలుసు. అక్కడ మా యోగి ఆదిత్యనాథ్ గారు కూడా నిరాశగానే ఉన్నారు. అక్కడ గ్రూప్ రాజకీయాలు, ఉత్తరప్రదేశ్లో గ్రూప్ రాజకీయాలు మోడీకి అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ గారికి. మరి లేకపోతే 35 సీట్లు రావటం వస్తే మనం చెప్పాం కదా, 40-45 అత్యధికంగా రావచ్చు. మరి పర్ఫెక్ట్గా పనిచేస్తే 35 మించి రావు అని చెప్పి మనం అనుకున్నదే. ఇదంతా కూడా లోపల బుగులు పట్టిపోయి ఒక దాన్ని చెదరబట్టిపోయింది, పైకి మాత్రం మేడిపొండలాగా కనపడుతుంది మనకి. అది ఎప్పుడు విస్ఫోటనం అవుతుంది 100% అయితే తీరాల్సింది. నేచర్ థియరీ, అది సహజ న్యాయ. ఆర్ఎస్ఎస్ మోడీని ఆగిపోమ్మనాలి, లేకపోతే మరి క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుంది కదా. మరి ఇది రేపొద్దు నెక్స్ట్ 2025 అనేది చాలా కీలకమైన సంవత్సరం ఆర్గనైజేషన్కి సంబంధించి, ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించి. మనం అనుకున్నది ఏంటంటే 225-230 వేస్తే మొన్నే చేంజ్ ఆఫ్ గార్డ్స్ జరిగి తీరాల్సింది. ప్రధానమంత్రిని అమిత్ షాని పక్కన పెట్టితేనే మేము ఇస్తామని కనుక వీళ్ళు అనుంటే ఇంకా బాగుండేది, దేశానికి పరిస్థితి బాగుండేది, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా చాలా బాగుండేది. సరే, ఢిల్లీలో ఏం జరిగినాయో మనం దాన్ని విశ్లేషించలేము, అది చాలా భారీ ఎత్తున జరుగుతుంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో. అక్కడ వ్యూహాలు ప్రతివ్యూహాలు ఉంటాయి కాబట్టి అది మనకి తెలీదు. బట్ మొన్న అయితే ఏంటంటే నితీష్ గారును చంద్రబాబు నాయుడు గారు కనుక వాళ్ళిద్దరిని పక్కన పెట్టండి బాగుంటుందని అనుంటే మాత్రం ఆర్ఎస్ఎస్ కూడా చాలా ఊపిరి పీల్చుకునేది. ఆర్ఎస్ఎస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. అమ్మయ్య మనకు నెత్తిన బరువు దిగిపోయింది అని వాళ్ళు అంతర్గతంగా మనసు బయట పడలేరు. చూశారు అంటే నేను అనుకుంటున్నా, అది కామన్ సెన్స్. అట్లాగే దేశంలోని ఇతర చిన్న పార్టీలన్నీ కూడా చాలా ఉపశమనం పొంది గుండెల నిండా గాలి పీల్చుకుని మేము కూడా బేషరతుగా మద్దతు ఇస్తాం బీజేపీ ప్రభుత్వానికి, నితిన్ గడ్కరీ గారికో ఇంకెవరికన్నా కనుక మార్చి కనుకుంటే రాజ్నాథ్ సింగ్ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు ఇటువంటి వాళ్ళు కనుక ఎవరికైనా ఇచ్చి ఉంటే, నితిన్ గడ్కరీ గారు అంతర్జాతీయ స్థాయిలో పనికొచ్చే మనిషి, చాలా హుందాతనంగా విఘ్నత కలిగిన మనిషి, మాటల తీరు కానీ ప్రవర్తన కానీ చాలా బాగుంటుంది. అటువంటి వాళ్ళకి ఇచ్చి ఉంటే మాత్రం పార్టీ ఇంకో 10-15 ఏళ్ళు ఎవరూ కూడా మనలాంటి వాళ్ళం ఎవరో మాట్లాడటానికి ఉండేది కాదు. కానీ గత 10 ఏళ్ళుగా ఏంటంటే మోడీ అమిత్ షా చేసిన దుర్మార్గమైన పనులన్నిటికీ కూడా ఆర్ఎస్ఎస్ మోయాల్సి వస్తుంది. తెలిసి తెలియకుండా పరోక్షంగా ఆర్ఎస్ఎస్ దాన్ని మొయ్యాల్సి వస్తుంది. అంటే ఒక రాష్ట్రంలోనే కాదు ఇలాంటి పరిస్థితులు అన్ని చోట్ల ఉన్నాయి. అలాగే ఆర్ఎస్ఎస్లో ఉన్న కొంతమంది స్వార్థపరులు కూడా టాప్ లెవెల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ వర్గాలను వాళ్ళు పెంచి పోషించుకుంటున్నారు. కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఎక్కడ పడితే అక్కడ, ఆంధ్ర తెలంగాణలో ఇటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ సొంత సామ్రాజ్యాలు, వాళ్ళ సొంత వర్గాలను తయారు చేసుకుంటా
అంతర్గతంగా పరోక్షంగా ఆర్ఎస్ఎస్కే నష్టం కలిగేసే పనులు జరుగుతున్నాయి. కాబట్టి తక్షణం ఆర్ఎస్ఎస్ కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టాలి వాళ్ళు, లేకపోతే వాళ్ళకు కూడా ఇబ్బంది భవిష్యత్తు. అయితే ఈ పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఆ మంత్రి పదవి రావటం మూలాన లాభం ఏమీ జరగదు, బీజేపీకి ఒక్క ఓటు పెరగదు. అలాగే ఇంకోటి కూడా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గోపి గారు మీ ద్వారా, ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ఎవరైతే తెలుగుదేశం జనసేన మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొహమాటానికి పోయి కేంద్రంలో ఉన్న మంత్రి ఇప్పుడు శ్రీనివాసవరం గారు రికమెండ్ చేశారు మనం పని చేసి పెట్టాలని కనుక చేస్తే మాత్రం అది వాళ్ళు 100% 100% సోము వీర్రాజుకి, జీవీఎల్ నరసింహారావుకి, విష్ణువర్ధన్ రెడ్డికి చేసినట్టే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వీళ్ళు చేస్తే మాత్రం వాళ్ళ ఆ ముగ్గురు మీద కృతజ్ఞతతో ఈ పని చేసినట్టు అవుతుంది. ఈయన అడిగే ప్రతి పని కూడా ఆ ముగ్గురిని దృష్టిలో పెట్టుకుని అడుగుతాడు. వాళ్ళ ముగ్గురికి ఈయన అడ్డం పెట్టుకుని పనులన్నీ చేయించుకునే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి తెలుగుదేశంలో ఉన్న మంత్రులు కానివ్వండి, జనసేన మంత్రులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర మంత్రి కదా మొహమాటానికి వెళ్తే మాత్రం వాళ్ళకి అవ్వాల్సింది అవుతుంది. రైట్ సార్.